పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువ మీకు స్తుతి కలుగునుగాక. యోహాను సువిశేషము 15వ అధ్యాయము 1వ వచనము. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయి. నా యందు ఫలింపని ప్రతి తీగను ఆయన తీసివేయను. ఫలించు ప్రతి తీగ అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచేయను. నేను మీతో చెప్పిన మాట వలన మీరు ఇప్పుడు శుద్ధులైతిరి. నేను మీ యందు ఉందును, మీరు నా యందు ఉండుడు. ద్రాక్షావల్లి యందు ఉండని తీగ దాని అంతటా అది ఫలింపజాలదు. అట్లే మీరును నా యందు ఉండనిచో ఫలింపజాలరు. క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి వీక్షిస్తున్నటువంటి విశ్వాసులారా, క్రీస్తు సందేశం అనే ఈ కార్యక్రమానికి విచ్చేసి క్రీస్తు సందేశాన్ని ఆలకించుకొని ఆ క్రీస్తు చెప్పే మాటల ద్వారా బలపడటానికి విచ్చేసిన బిడ్డలమందరము కూడా దేవునికి స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ స్నేహితులారా, ఈ రోజున మనందరము కూడా యోహాను 15వ అధ్యాయము ధ్యానించుకుంటూ ఉన్నాం. నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు అని యోహాను 15:1 ఆయన మాట్లాడుతున్నాడు. నా తండ్రి వ్యవసాయదారుడు అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, మనందరము వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వారము చాలామందిమి. ఈ వ్యవసాయము మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి మనందరికీ కూడా ఏ విధముగా వ్యవసాయము లేదా ఏ విధముగా పంట పండించాలో మనందరికీ తెలుసు. అందుకే యేసు ప్రభువు మనందరికీ ద్రాక్షావల్లి తీగ అనే వృత్తాంతం ద్వారా మన ఆధ్యాత్మిక జీవితం ఎదగాలి అని నేర్పిస్తూ ఉన్నాడు. మనందరము దానిని గ్రహించి అర్థము చేసుకుని క్రీస్తులో దేవునికి దగ్గర కావాలి అని ఆయన ఈ యొక్క గొప్ప అంశాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. వాక్యాన్ని చూసినట్లయితే 2వ వచనము, నా యందు ఫలింపని తీగను ఆయన తీసివేయును. క్రీస్తు ప్రభులో మనము లేకపోయినట్లయితే దేవుడు ఏం చేస్తాడు? క్రీస్తు దగ్గరకు రాలేనటువంటి వారందరినీ కూడా దూరం చేస్తాడు, చీకటిలోనికి నెట్టేస్తాడు. ఎందుకంటే క్రీస్తుని తెలుసుకొని, క్రీస్తుని ప్రేమించి, క్రీస్తు అడుగు జాడలు నడుస్తూ, క్రీస్తు చూపించినటువంటి ఆ మార్గంలో, ఆ సత్యంలో, ఆ జీవంలో మనం ప్రయాణము చేయకపోయినట్లయితే కనుక దేవుడు కూడా మనల్ని తిరస్కరిస్తాడు అనే అంశాన్ని 2వ మాట మనకు నేర్పిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నేను మీతో చెప్పిన ఈ మాటల వలన మీరు శుద్ధులైతిరి. 3వ వచనం. ఆయన విశ్వసించి ఆయన మార్గంలో నడుస్తూ ఆయనతో ప్రయాణం చేసినట్లయితే కనుక మనందరం ఏమవుతున్నామంట? శుద్ధులమవుతున్నాం, పవిత్రులమవుతూ ఉన్నాం, పరిశుద్ధులమవుతూ ఉన్నాం. పాపము నుండి, బలహీనత నుండి దూరం అవుతున్నాం. క్రీస్తులోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. క్రీస్తు మనతో ఉన్నట్టయితే కనుక మన హృదయంలో పరిశుద్ధముగా, వెలుగువలే, ఎల్లప్పుడూ ఆనందముగా మనం జీవించగలుగుతాం. అందుకే ఎవరైతే ఈ మాటలను ఆలకిస్తూ ఉంటారో, ఎవరైతే ఈ మాటలను వింటూ ఉంటారో, ఎవరైతే ఈ మాటలను గ్రహిస్తూ ఉంటారో వారందరూ కూడా ఈ రోజున శుద్ధులవుతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే ఈ మాటలను పెడచెవున పెడుతూ ఉన్నారో వారిని దేవుడు కూడా ఏం చేస్తున్నాడు? దూరం పెడుతూ ఉన్నాడు. చూసారా ఎంత చక్కగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నా తండ్రి వ్యవసాయి, ఆయనకి తెలుసు ఎప్పుడు మందు కొట్టాలి అని, ఎప్పుడు పిచికారీ చేయాలి, ఎప్పుడు పురుగుని చంపివేయాలి. ప్రభువుకి, తండ్రికి, వ్యవసాయదారుడికి తెలుసు. అందుకే నా తండ్రి వ్యవసాయి, నా తండ్రి మాటలను ఆలకించి నన్ను అనుసరించితే గనక ఆయన ఏం చేస్తాడంట? యేసు ప్రభువుతో మనల్ని చేర్చుకొని పోతూ ఉంటాడు. ప్రభు మాటలను ఆలకించక క్రీస్తుని అనుసరించకుండా ఉన్నట్లయితే కనుక ఆయన ఏం చేస్తాడంట? వెంటనే కత్తిరిస్తూ ఉంటాడు.
యోహాను సువిశేషం 15వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. 4వ వచనాన్ని మనం చూసినట్లయితే, నేను మీ యందు ఉందును, మీరు నా యందు ఉండుడు, ద్రాక్షావల్లి యందు ఉండని తీగ దాని అంతటా అది ఫలింపజాలక అట్లే మీరు నా యందు ఉండనిచో ఫలింపరు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రియ బిడ్డలారా, ఆయనతో మనం ఉంటే ఫలిస్తూ ఉంటాం. ఆయనతో లేకపోతే గనక మనము ఫలించలేం. ఒకవేళ మన జీవితాలు చిందరవందరగా ఉన్నట్లయితే కత్తిరించి ఆయన సరిచేస్తూ ఉంటాడు. ఎలా కత్తిరిస్తాడు అంటే, ఆయన చిన్న ఆలోచన మనకు కలిగింపచేసి, ఒక లోటును, ఒక పాటును కలిగింపచేసి ఆయన వైపునకు తిప్పుకుంటాడు. చక్కటి ఉదాహరణ, ఆయన వైపునకు మనం తిరగటానికి కొన్ని సంవత్సరాల క్రితం కరోనా, ఈ మధ్యకాలంలో క్యాన్సర్ వ్యాధులు, ఇంకా రకరకాలైనటువంటి వ్యాధులు, ఎవరు అంతు చిక్కనటువంటి వ్యాధులను మనము అనుభవిస్తూ ఉన్నాం. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. కరోనా టైంలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్యాన్సర్ వ్యాధుల వలన ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. రకరకాలైనటువంటి జబ్బుల వలన, డాక్టర్లకే అంతు చిక్కని జబ్బుల వలన ఎంతమంది వారి యొక్క జీవితాలను ఖర్చు పెట్టలేక ఇళ్లలోనే ఉండి ప్రాణాలను కోల్పోతూ ఉన్నారు. ఎందుకో తెలుసా? నేను అనుకుంటూ ఉంటాను, ఆయన వైపునకు రావాలి బిడ్డలు, ఆయన్ని తెలుసుకోవాలి. ఈ భయంకరమైనటువంటి వ్యాధుల నుంచి, ఈ భయంకరమైనటువంటి లోకము నుంచి ప్రభువుని తెలుసుకోవాలి అని అప్పుడప్పుడు మన ప్రాణాన్ని హెచ్చరిస్తూ ఉంటాడు, కత్తిరిస్తూ ఉంటాడు. ఇంట్లో గార్డెన్ వేర్చుకున్నప్పుడు, గార్డెన్ పెరుగుతూ ఉన్నప్పుడు దాన్ని ఏం చేస్తాం? కత్తిరించి అందంగా సరి చేసుకుంటాం. యేసునాథ స్వామి కూడా అంతే. ఆయన కత్తిరించి సరిచేసుకొని ఆయన మార్గంలో నడిచే బిడ్డలుగా మనల్ని చేసుకుంటూ ఉంటాడు. దాన్ని గ్రహించక చాలామంది దేవునికి దూరంగా వెళ్ళిపోతాం. దేవుడంటూ ఉండేనే అని మాట్లాడుతూ ఉంటాం. కానీ ఆయన చిత్తానికి ఎప్పుడైతే మనం తల వంచి మనల్ని మనం సవరించుకుంటామో ఫలిస్తాం. అందుకే యోహాను సువిశేషం 10వ అధ్యాయం 10వ వచనం సెలవిస్తుంది, నేను జీవమును ఇచ్చుటకు, దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నాను అంటున్నాడు. ఆ జీవంలోనికి మనం రావాలంటే, ఆ సమృద్ధి గల జీవితంలో మనం ప్రవేశించాలంటే మన జీవితాలను అప్పుడప్పుడు ఎక్కడైతే కుంటుపడుతుందో అక్కడ సవరించుకుంటూ ఉండాలి. దేవాతి దేవుడు తన బిడ్డల ద్వారా మనకు మాటలను నేర్పుతూ ఉన్నప్పుడు, ఆయన మాటలను వినిపిస్తూ ఉన్నప్పుడు మన జీవితాలను సరి చేసుకొని ఫలించే బిడ్డలుగా మనం ఎప్పుడైతే ఉంటూ ఉంటామో అప్పుడు ఆశీర్వదింపబడతాం అనేది ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. యోహాను సువిశేషము 15వ అధ్యాయము 5వ వచనంలో, నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు అంటున్నాడు. రెండవదిగా, ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉందునో అతడు అధికముగా ఫలించును అంటున్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ రోజున మనం అంత అధికముగా ఫలించు బిడ్డలుగా మనందరము ఉండాలి. అలా ఫలించలేకపోయినట్లయితే ఈ క్రైస్తవ జీవితానికి అర్థమే ఉండదు అని ఈ రోజున గ్రహించాలి. ఎస్తేరు జీవితాన్ని, రూతు జీవితాన్ని మనం చూసినట్లయితే కనుక చాలా చక్కటి అధ్యాయాలు. ఎస్తేరు, రూతు వీరిరువురు కూడా క్రీస్తుని తెలుసుకొని లేదా దేవుణ్ణి తెలుసుకొని దేవుని యొక్క మార్గంలో ప్రవేశించి, నా దేవుడు నన్ను, నా జాతిని, నా వంశమును, నా బిడ్డలను, నా ప్రజలను అన్యాయం చేయువాడు కాదు అని నేర్చుకొని ఎస్తేరు ప్రజల కోసం నిలబడింది. అందుకే సమృద్ధిగా ఆశీర్వదింపబడింది. రూతు ఏమంటుంది? నీ దేవుడే నా దేవుడు అని నవోమితో పలికి ఆమె సమృద్ధిగా దీవించబడి క్రీస్తు వంశావళిలో స్థానాన్ని సంపాదించుకుంది రూతు. అందుకే మనం అప్పుడప్పుడు కత్తిరించబడాలి. నవోమి జీవితాన్ని, రూతు జీవితాన్ని, వారి యొక్క కుటుంబ జీవితాన్ని మనం చూసినట్లయితే కనుక వారి జీవితం అంతా కూడా దేవుడు ఉన్నప్పుడు సమృద్ధిగా ఉన్నారు. ఆ గ్రామంలో కరువు కాటకాలు వచ్చినప్పుడు నవోమి తన భర్త, పిల్లలు దూరదేశానికి, అన్య దేశానికి వెళుతూ ఉన్నారు. అన్యజాతి పిల్లలతో వివాహం చేస్తూ ఉన్నారు. అది యొక్క మగవాళ్ళందరూ, పురుషులందరూ చనిపోతూ ఉన్నారు. ఏమవుతుందంటే సవరిస్తూ ఉన్నాడు. ప్రభువుని తెలుసుకోవాలి అని ఆయన ఏం చేశాడు? సవరించాడు. ఎప్పుడైతే తెలుసుకున్నారో, రూతు గమనించిందో, నవోమితో ఉంటే నేను సురక్షితముగా ఉంటాను, ఇక నాకు ఎవరితో పని లేదు, నా అత్తే నా అమ్మ, నా అత్త కుటుంబమే నా కుటుంబము అని భావించి, అత్త నవోమి నీవు నీ ఇంటికి వెళ్ళిపో అన్నా కానీ వెళ్ళకుండా
నవోమిని అత్తను విడిచిపెట్టకుండా అత్తతో ఎప్పుడైతే ప్రయాణం చేసిందో సమృద్ధిగా ఆశీర్వదింపబడింది. ఎలాంటి సమృద్ధి ఆశీర్వాదం అంటే అది క్రీస్తు వంశావళిలో స్థానాన్ని సంపాదించుకునే సమృద్ధి గల ఆశీర్వాదం. క్రీస్తుతో ప్రయాణం చేస్తే అంత గొప్ప ఆశీర్వాదంలో మనము నిలబడగలుగుతాం. ఆలస్యం అవుతుందేమో కానీ ఆశీర్వాదము మాత్రము రాకుండా ఉండదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ మర్మాన్ని మనం తెలుసుకోవాలి. ఈ మర్మంలో మనం జీవించినప్పుడు, ఈ నిరీక్షణలో మనం ఉంటూ ఉన్నప్పుడు ఆలస్యం అవుతుందేమో దేవుని యొక్క ఆశీర్వాదం, కానీ అది రాకుండా మాత్రము మన నుండి పోదు. ఆశీర్వాదం మనం ఎప్పుడైతే మనం పొందుకుంటామో, దేవాతి దేవుడు మనల్ని ఎలా రూతును ఏ విధముగా దీవించాడో మనల్ని కూడా అధికముగా ఫలించులాగున మనల్ని తయారు చేస్తాడు అనేది ఈ యొక్క మాట మనకు నేర్పిస్తూ ఉంది. దేవుని ప్రియ బిడ్డలారా, యోహాను సువిశేషము 15వ అధ్యాయము 6వ వచనాన్ని చూసినట్లయితే, ఫలింపని ప్రతి తీగను పారవేసి అగ్నిగుండంలో కాల్చివేస్తారు అంటున్నారు. ప్రయోజనము లేనటువంటి బిడ్డలను ఆయన చూడడు. చెప్పే వరకు ప్రభు ఏం చేస్తాడు? మారే వరకు తన స్వరాన్ని వినిపిస్తూ ఉంటారు, తన రక్తాన్ని చిందిస్తూ ఉంటారు. ప్రతి దివ్య బలి పూజ ద్వారా ఆయన రక్తాన్ని చిందిస్తున్నట్లే. ఇక ప్రయోజనం లేనప్పుడు ఏం చేస్తారు? అగ్నిలో కాల్చివేస్తారు. ఆయన పట్టించుకోడు. కాబట్టి నిన్ను అంత శ్రద్ధగా పట్టించుకుంటున్నటువంటి దేవునితోనూ సహవాసం చేస్తున్నావా? దేవుణ్ణి పట్టుకొని ఉండటానికి ఇష్టపడుతున్నావా? ఆలోచన చేయాలి దేవుని ప్రియ బిడ్డలారా. అంత ప్రేమామయుడు మనకు ప్రేమతత్వాన్ని నేర్పించి, సత్యస్వరూపియగు ఆత్మను మనకు అందించి, నేను లేక మీరు ఏమీ చేయజాలరు అనే గొప్ప సత్యాన్ని నేర్పించి, నేను మీతో ఉంటే మీరు అధికముగా ఫలిస్తారు అని ఎప్పటికప్పుడు మనతో వాసము చేస్తున్నటువంటి దేవునితో నీవు నేను ఉంటూ ఉన్నామా? ఆలోచన చేద్దాం. ఎన్నో గొప్ప మాటలు మనం వింటూ ఉంటాం, కానీ లోకంలో పడిపోతూ ఉంటాం, బాధ కలుగుతూ ఉంటుంది. ఎన్నో గొప్ప మాటలు, ఎన్నో పరిశుద్ధమైన మాటలు, పరిశుద్ధమైనటువంటి వాగ్దానాలను మనం వింటూ ఉంటాం. వినిన కొద్దిసేపటికే మళ్ళీ లోకంలో పడిపోతూ ఉంటాం. ఆ వాగ్దానాలు నెరవేరట్లేదే అని మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి గోజాడుతూ ఉంటాం. విన్నటువంటి మాటను హృదయంలో తీసుకొని జీవితాన్ని సరళించుకొని లోకంలో ఆయన బిడ్డలుగా జీవిస్తున్నప్పుడు ఆ వాగ్దానం నీదవుతుంది. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియ బిడ్డలారా, ఆయనతో మనము ఉండాలి అంటే కనుక ఏం చేయాలి? ఆయన విశ్వసించాలి, ఆయన మార్గంలో ఉండాలి. ఆయన కంటి పెట్టుకొని ఉంటేనే మనము ఫలించగలుగుతాం. అందుకే కీర్తనకారుడు 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు మనం చూసినట్లయితే, ఏటు ఒడ్డున నాటబడిన చెట్టు పచ్చగా ఎప్పుడు ఫలించుతూనే ఉంటుంది. మరి ఏటుబొట్టును నాటబడినటువంటి బిడ్డగా, క్రీస్తులో నాటబడినటువంటి బిడ్డగా నీవు నేను ఉన్నామా? ఆలోచన చేద్దాం, ఆత్మ పరిశీలన చేసుకుందాం, మన జీవితాలను మార్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. దేవుని ప్రియ బిడ్డలారా, ఇదంతా మరి ఆయనలో ఫలించాలి అంటే ఏం అలవరుచుకోవాలి? మళ్ళీ అదే ప్రేమను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యోహాను సువిశేషము 15వ అధ్యాయము మనము 9వ వచనం నుంచి చూసినట్లయితే, నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మేము ప్రేమించి తిని, మీరు నా ప్రేమ యందు నెలకొని ఉండుడు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండునట్లు మీరు నా ఆజ్ఞలను పాటించి నా ప్రేమలో నెలకొని ఉండుడు అని అంటున్నాడు. ఆ ప్రేమమయుడు మనల్నందరినీ ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను మనము తెలుసుకోవాలి, ఆ ప్రేమలో మనము జీవించాలి అనేది ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమలో ఎప్పుడైతే మనము జీవిస్తూ ఉంటామో అప్పుడు ఆయన
ఫలించు బిడ్డలుగా మనల్ని తయారు చేస్తాడు అని వాక్యంలో మనకు నేర్పిస్తూ ఉన్నాడు. స్నేహితుల కోసము, శ్రేయోభిలాషుల కోసము మనం ఏం చేయటానికైనా వెనుకాడుతాం, ఏం చేయటానికైనా మనం వెనుకాడం. నా స్నేహితుడి కోసం ఇది చేయాలి, అది ఎంత కష్టమైనా నా స్నేహితుడు, నా శ్రేయోభిలాషి, నా మిత్రుడు అంటూ ఏమి చేయటానికైనా కానీ వెనుకాడం. యేసు ప్రభువు కూడా స్నేహితుడిగా మనల్ని ఆదరిస్తున్నాడు. నా స్నేహితుల కోసం నేను కల్వరి ఎక్కటానికైనా వెనుకంజ వేయను అంటూ ఆయన తన ప్రాణాలను అర్పిస్తున్నాడు అని యోహాను సువిశేషం 15వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం దేవుని ప్రియ బిడ్డలారా. కాబట్టి ఆ యొక్క గొప్ప ప్రేమామయునితో మనము పరస్పరము ప్రేమ కలిగి ఉన్నట్లయితే కనుక ఆయన ఎల్లప్పుడూ కూడా మనలందరినీ నిండైన విశ్వాసంలోనికి తీసుకుని వస్తాడు. మొదటి భాగం. రెండవ భాగము యోహాను సువిశేషం 15వ అధ్యాయం 18వ వచనం నుంచి చూసినట్లయితే, లోకము సత్యస్వరూపియగు ఆత్మ, వీరిద్దరిలోని వ్యత్యాసాన్ని మనకు నేర్పిస్తూ ఉంది. 18వ వచనము, లోకము మిమ్ము ద్వేషించినచో మీకంటే ముందు అది నన్ను ద్వేషించినదని తెలుసుకొనుడు. మీరు లోకమునకు చెందిన వారైన ఎడల లోకము మిమ్ము తన వారినిగా ప్రేమించడిది. మీరు లోకమునకు చెందిన వారు కారు, నేను మిమ్మలను లోకము నుండి ఎన్నుకొంటిని కనుక లోకము మిమ్ము ద్వేషించుచున్నది. మీరు ఈ లోకానికి చెందిన వాళ్ళు కాదు దేవుని ప్రియ బిడ్డలారా. మనందరం కూడా సత్యస్వరూపియగు దేవునికి చెందినటువంటి వారం. శిష్యులందరూ కూడా ఆ యేసు ప్రభుకి సాక్ష్యంగా ఉంటూ ఉన్నప్పుడు అందరూ కూడా ప్రధాన అర్చకులు, ధర్మశాస్త్ర బోధకులు, పెద్దలందరూ కూడా శిష్యులందరినీ కూడా హింసిస్తూ ఉన్నారు. ఎందుకు? వారు సత్య స్వరూపుణ్ణి, యేసు ప్రభుని గ్రహించలేకపోయారు. యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేకపోయారు. ఆ ప్రభు యొక్క పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క శక్తిని వారు అనుభవించలేకపోయారు. కాబట్టి మిమ్మల్ని కూడా వారు గ్రహించలేకపోతున్నారు. మీలో ఉన్నటువంటి ఆ సత్య స్వరూపుణ్ణి తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి వారు మిమ్మల్ని ద్వేషిస్తున్నారు, అవమానపరుస్తున్నారని దిగులు పడవాకండి. ఎందుకంటే మీకంటే ముందు నన్ను ఈ లోకము ద్వేషించింది, అవమానపరిచింది అని ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. ఈ ఆధ్యాత్మిక జీవితంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు చాలా సందర్భాలలో మనల్ని ఆధ్యాత్మికంగా ప్రభువులో ఉండే వారందరినీ కూడా చాలా అవమానిస్తూ ఉంటారు, నిందిస్తూ ఉంటారు, గేలి చేసి మాట్లాడుతూ ఉంటారు. చాలా నిందలు కూడా పడాల్సి వస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆ నిందలు భరించలేనివిగా ఉంటూ ఉంటాయి. కానీ అధైర్యపడవద్దు అని దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. ఈ నిందలను ఎదుర్కొంటున్నప్పుడు, ఈ నిందలను సవాలుగా ఎదుర్కొంటూ ఉన్నప్పుడు, సూటిపోటి మాటలు పడుతూ ఉన్నప్పుడు వాక్యం కొన్నిసార్లు చెప్పబుద్ధి కాదు. వాక్యోపదేశకులకు, ఆధ్యాత్మికంగా జీవిస్తున్న వారికి ప్రార్థన చేయబుద్ధి కాదు. దేవుడితో ఉంటే ఎందుకు నాకు ఎన్ని అవమానాలు, అందరూ బాగున్నారు అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుని ప్రియబిడ్డలారా, ఈ రోజున దేవుడు మనకి ఇస్తున్నటువంటి గొప్ప సత్యం ఏమిటంటే, ఈ లోకము ముందుగానే నన్ను ద్వేషించినది. మీరు ద్వేషించబడుతున్నారా అంటే మీరు రేపొద్దున ఆనందించగలుగుతారు, ప్రభువులో ఉండగలుగుతారు అనే సత్యాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి మన యొక్క హృదయంలో మనము లోకముతో ఎలా ఉంటూ ఉన్నాం అనేది ఆత్మ పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే కనుక మనల్ని ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు. మన వెనుక ఎన్నైనా మాట్లాడుకొని పర్వాలేదు, నీవు నీ దేవుని దృష్టిలోనూ, రెండవదిగా నీ ఆత్మపరంగా, నీ హృదయపరంగా నీవు ఎలా ఉంటూ ఉన్నావు, ఎలా జీవిస్తూ ఉన్నావు, ఈ రెండింటిని నీవు ఆలోచన చేసుకుని నీ దేవునితో, నీ యొక్క అంతరాత్మకు నీవు సమాధానం చెప్పగలిగి జీవిస్తే సరిపోతుంది. ఎందుకంటే ఈ లోకము ముందుగానే యేసు ప్రభువుని ద్వేషించింది. ఈ లోకము ముందుగానే యేసు ప్రభువుని కొరడాలతో కొట్టింది. ఈ లోకము యేసు ప్రభువుని ముందుగానే సిలువకు అంటగొట్టింది, అవమాన పాలు, నవ్వుల పాలు చేసింది. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు అంటూ ఉన్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, ఆత్మ పరిశీలన చేద్దాం. ప్రభువులో జీవిస్తున్న వారు అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆలోచిస్తూ మాట్లాడుతూ ఉంటారు. నేను గమనిస్తూ ఉన్నాను. నేను కూడా ఒక సందర్భాల్లో ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాను, వేరే వాళ్ళ ద్వారా చెప్పడం ద్వారా. అదే దేవుని యందు ఆలోచన లేకుండా, దేవుడు అంటే భయము, భక్తి లేకుండా జీవిస్తున్న వారు అవలీలగా మాట్లాడేస్తూ ఉంటారు. వ్యత్యాసం మనమే గమనిస్తాం. మన మధ్యలో ఉన్నటువంటి ప్రజలతో మనం సహవాసం చేస్తున్నప్పుడు మనకి అర్థమైపోతూ ఉంటుంది. కాబట్టి ఆత్మ పరిశీలన చేద్దాం,
ఆలోచనలు చేద్దాం. ఆ సత్య స్వరూపి ఆత్మతో మనము ముందుకు పోవటానికి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో దేవుడు అభయం ఇస్తున్నాడు, కలవరపాటు పడవాకండి. ఈ లోకము ముందుగానే నన్ను ద్వేషించింది, మిమ్మల్ని ద్వేషిస్తుంది అంటే మీరు నా వాళ్ళు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనందరం కూడా ఆయన బిడ్డలం, దేవుని ప్రియ బిడ్డలారా. కాబట్టి ఆయన కోసము మనము ముందుకు నడవటానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువిశేషము 15వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఈ లోకము నన్ను పంపిన వారిని ఎరుగదు, అందుచే నా నామము నిమిత్తముగా మీ పట్ల అది ఇవన్నీ చేయును. నేను వచ్చి వారికి బోధింపని ఎడల వారికి పాపదోషము ఉండేది కాదు, కానీ ఇప్పుడు వారి పాపమునకు క్షమాపణ లేదు. 20, 21, 22 వచనాలు. క్రీస్తు ప్రభువు వచ్చి ఆ యొక్క పాపము నుండి మీరు బయటికి రండి అని తెలియపరిచినప్పుడు వారు రాలేదు, అందుకే ఇక వారికి క్షమాపణ లేదు. మనము కూడా ఆ ప్రభువు మాటలను ఆలకించి ఆ క్షమా హృదయాన్ని తెలుసుకొని అలవరుచుకొని ప్రభు దగ్గర మన పాపమును ఒప్పుకున్నట్లయితే కనుక ఏమవుతుంది, ఆయన క్షమించి తిరిగి ఆయన యొక్క మార్గంలో, ఆయన యొక్క సన్నిధిలోనికి చేర్చుకుంటాడు. ఎంత చెప్పినా విననట్టు ఉండి మళ్ళీ అదే జీవితాన్ని జీవించినట్లయితే కనుక ఏం లేదంటున్నాడు ప్రభువు, క్షమాపణ లేదు అంటూ ఉన్నారు. మన చుట్టుపక్కల వాళ్ళని గమనించినట్లయితే కనుక వాక్యాన్ని బాగా వింటాం, పాటలు బాగా పాడతాం, ఆరాధనలు బాగా జరుపుతాం, ఉపవాసాలు బాగా ఉంటాం, దాన ధర్మాలు బాగా చేస్తాం, యేసుప్రభు కోసము అనేకమైనటువంటి పుస్తకాలు కూడా రాస్తూ ఉంటాం. కానీ యేసుప్రభు యొక్క బిడ్డలను అంగీకరించాం. అందుకే అలాంటి వారిని ఏమంటారు, దేవుడు క్షమించడంట. మనం ఎన్ని మంచి కార్యాలు కొన్ని చేసినప్పటికీ పక్క వారి మీద మనము ప్రేమ కలిగి లేకపోయినట్లయితే దేవుడు వారిని దూరం పెడతాడని నేను కాదు, వాక్యం సెలవిస్తుంది. మీరు తర్వాత మళ్ళీ ఒకసారి చదువుకోండి. యోహాను సువిశేషము 15వ అధ్యాయము 21, 22, 23, 24 వచనాలు మీరు చదువుకోండి, చక్కగా వివరించబడుతూ ఉంది. అందుకే మనం ఏం చేయాలంట, ఎప్పటికప్పుడు మన బలహీనతలన్నిటినీ ప్రభువుకి సమర్పించి, మన పాప జీవితాన్ని ప్రభువుకి సమర్పించి, ఆ పరిశుద్ధుని యొక్క పరిశుద్ధతను మనము స్వీకరించుకుంటూ మళ్ళీ లోకములో పడిపోకుండా ఆ ప్రభువు యొక్క పరిశుద్ధతను మనము కంచగా చేసుకొని ముందుకు వెళ్ళినట్లయితే, ఆచితూచి మాట్లాడుతూ మనం పోయినట్లయితే కనుక దేవుడు మనల్ని ఏం చేస్తాడు, దండిగా రూతును ఆశీర్వదించినట్లుగా, ఎస్తేరును ఆశీర్వదించినట్లుగా, యోబును ఆశీర్వదించినట్లుగా, పౌలు గారిని ఆశీర్వదించినట్లుగా నన్ను ఆశీర్వదిస్తాడు దేవుని ప్రియ బిడ్డలారా. కాబట్టి ఆ తీగకు, ఆ వ్యవసాయదారుడికి అంటి పెట్టుకొని కలంతకాలము ఫలించు బిడ్డలుగా, సమృద్ధిగా ఫలించు బిడ్డలుగా జీవించాలి అని మనందరం ఒక్క నిమిషం కళ్ళను మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల స్వరూపుడా, ద్రాక్షవల్లిని మీరు తీగలు అంటూ ఉన్నాం. మేము నిన్ను అంటి పెట్టుకొని ఫలించు బిడ్డలుగా మమ్మల్ని మేము ఎప్పటికప్పుడు నీ వాక్యాన్ని గ్రహించి తెలుసుకొని సవరించుకొని మేము నిలబడే కృపను మాకు దయచేయండి ప్రభువా. మా జీవితాలను ఎప్పుడైతే మేము సవరించుకుంటామో, కత్తిరించుకుంటాము, నీలో ఎదుగుతాం, నీలో ఫలిస్తాం, నీలో మేమందరం ఆనందిస్తామనే సత్యాన్ని మేము నేర్చుకొని ఉన్నాం. ఈ ఉదయకాల సమయమున ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా ప్రభువా, వారి జీవితాల్లో నా తండ్రి నీవు ఉండి నీవు మాట్లాడి వారి జీవితాలను సవరించుకునే కృపను దాయిచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. ఈ లోకము ప్రభువా నిన్ను ముందుగానే ద్వేషించినది కాబట్టి నైనా మేము నా తండ్రి ఈ ప్రార్థనలు ఏకీభిస్తున్న వారు ఎవరైనా నీ కోసము ప్రయాసపడుతున్నప్పుడు ద్వేషించినట్లయితే, అవమాన పడుతున్నట్లయితే ప్రభువా, మంచి మనసుతో వారికి నీ ఊరటను దయచేయండి. బిడ్డలారా, అధైర్యపడవకండి. ఈ లోకము ముందుగానే నన్ను ద్వేషించింది కావున మీరు భయపడాల్సిన అవసరం లేదు. మిమ్మలను నా హక్కున నా యొక్క నీడలో మిమ్మల్ని చేర్చుకుంటాను అని ప్రభు వాగ్దానం ఇస్తున్నారు. ప్రభువా, అలాంటి వాగ్దానాలతో, అలాంటి ధైర్యపు ఆత్మతో మమ్మల్ని అందరినీ నింపి ఈ లోకంలో నీ వైపునకు చూసి ప్రయాణం చేసే కృపను దయచేయమని వేడుకుంటున్నాం. ఎన్ని మాటలు మా వెనుక మాట్లాడుకున్నాను నాయనా, ఎన్ని నాయన ఆలోచనలు మా వెనుక చేసుకున్నాను ప్రభువా, మేము మాత్రము నీ వైపే చూస్తూ నీలోనే జీవిస్తూ నీ కోసము సాక్ష్యంగా నిలబడు భాగ్యమును మా అందరికీ దయచేయమని మా నాథుడును మీ కుమారుడినైన యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర,
పవిత్ర ఆత్మ దేవుడు మనలందరినీ సమృద్ధిగా దీవించి కాపాడుదురుగాక. ఆమెన్.